ఎన్ఆర్ఐ బిసిసిఎల్ అధ్యక్షుడు దూదిగామ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో బీసీ రజక సామాజిక వర్గానికి చెందిన కుటుంబంపై పాశవిక దాడి చేసి 2 నెలల పసిపాప ప్రాణం తీసిన ఈ అగ్రకుల రెడ్ల ఆటవిక తీరుకు వ్యతిరేకంగా లండన్ మహానగరంలోని వార్ మెమోరియల్ స్థలం బేసింగ్ స్టోక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడికి నిరసన కార్యక్రమానికి వచ్చినటువంటి నా వివిధ ఎన్ఆర్ఐ సోదరులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర అనే గ్రామంలో మల్లన్న జాతర సందర్భంగా దైవదర్శనానికి వచ్చినటువంటి నా బీసీ రజక సామాజిక వర్గానికి చెందినటువంటి కుటుంబం పైన అగ్ర కులాలకు చెందినటువంటి అహంకారపు రెడ్లు పాశవికంగా దాడి చేసి 2 నెలల పసిపాప బేబీ మౌనిక ప్రాణం తీసినటువంటి ఆటవిక తీరుకు వ్యతిరేకంగా ఇంతటి దుర్మార్గపు సంఘటన జరిగినా, ఇంత హేయమైన దాడి జరిగినా దీనిపైన ఇంతవరకు స్పందించని మొద్దు నిద్రపోతున్నటువంటి ఈ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఈరోజు ఎన్ఆర్ఐ బీసీసీఎల్ ఆధ్వర్యంలో లండన్లో ఈ నిరసన కార్యక్రమం నల్ల రిబ్బన్లు, నల్ల బ్యాడ్జీలు ధరించి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇంతటి హేయమైన చర్య, ఇంతటి దుర్మార్గమైన దాడి జరగడానికి కారణం కేవలం గుడిలో దైవ దర్శనానికి 100 రూపాయల ఎంట్రీ ఫీజు లేదని, కేవలం 100 రూపాయల కోసం నా జాతి బిడ్డను పొట్టన పెట్టుకుంటారా మూర్ఖుల్లారా? ఆధునిక సమాజంలో ఉన్నామా, ఆటవిక రాజ్యంలో ఉన్నామా? మానవత్వమే మర్చారు కదరా మూర్ఖుల్లారా? మిమ్మల్ని కన్న తల్లి కూడా ఆడదే అని మర్చిపోతున్నారు కదరా సన్నాసుల్లారా? దేవుని ముంగిట దీవెనల కోసం వస్తే చావును కానుకగా ఇచ్చే అంత అహంకారమారా అగ్రకుల రెడ్డిలారా? దేవుని కరుణ కోసం వస్తే కనికరం లేకుండా చంపారు కదరా కసాయి నా కొడుకుల్లారా? ఎంతో భవిష్యత్తున్నటువంటి నా చిట్టి తల్లి బంగారు కళాన్ని చంపేశారు కదరా సన్నాసుల్లారా? కన్న తల్లికి కడుపు కోతను మిగిల్చారు కదరా ద్రోహుల్లారా? అగ్రకుల దురహంకారంతో ఉన్న ఈ సమాజం, కన్న తల్లికి కడుపు కోతను రగిల్చిన ఈ నేల సిగ్గుతో తలదించుకోవాలి. ఖబర్దార్ బీసీ ద్రోహుల్లారా! నా బీసీ సమాజాన్ని టచ్ చేసిన, ముఖ్యంగా అందులో నా రజక జాతి సమాజాన్ని టచ్ చేసిన తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని చెప్పేసి నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం నుండి తీవ్రంగా హెచ్చరిస్తూ, నా బీసీ సమాజమా మేల్కొనండి, నా రజక సమాజమా మేల్కొనండి. ఎన్ని రోజులు ఈ దాడులు? మనలో కూడా ఐపీఎస్ ఐఏఎస్ ఉన్నారు కదా, మనలో కూడా ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఉన్నారు కదా, మనలో కూడా లాయర్లు జడ్జిలు ఉన్నారు కదా, నాలాంటి ఎన్ఆర్ఐలు ఉన్నారు కదా, ఎంతో మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు కదా. దేనికి భయం? చెప్పేస్తారా? భయం ఎందుకు? ఈ వ్యవస్థని మార్చే విప్లవం ఈ పసిపాప రక్త చుక్క నుండే మొదలవ్వాలి. నా రజక జాతి సమాజాన్ని మార్చే విప్లవం నా నుంచే మొదలవ్వాలి. సోదరులారా, భయపడొద్దు, దేనికి భయపడొద్దు. భయపడడం కాదు, భయపెట్టేదాకా రండి. ఈ లండన్ గడ్డ నుంచి ఒక ఎన్ఆర్ఐ బీసీసీఎల్ అధ్యక్షుడిగా మాట్లాడుతున్న ఈ బీసీ సోదరుడు మీ రజక జాతి వారసుడే. చాకలి ఐలమ్మ పౌరుషాన్ని పుణికిపుచ్చుకున్న నిండైన వారసుని. దేనికి భయపడవద్దు. ద్రోహుల్లారా, ఖబర్దార్, ఇక సహించేది లేదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, ఈ బీసీలపైన దాడులు జరగకుండా ఆపాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదే. ఆపలేదా? ఇలాంటి ఘటనలు ఎప్పుడు జరిగినా దాని నుంచి నా బీసీ సమాజం నుంచి ఎదురయ్యే తీవ్ర పరిణామాలకు మీరే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం నుంచి హెచ్చరిస్తూ, ఎవరైతే ఈ దుర్మార్గులు, ఈ ద్రోహులు అగ్రకుల అహంకారంతో దాడి చేశారో వాళ్లపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, ఇప్పటి వరకు 2-3 అరెస్ట్ చేశారని తెలిసింది. మిగతా ద్రోహులను కూడా వెంటనే అరెస్ట్ చేసి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా నా ఎన్ఆర్ఐ సమాజం నుండి డిమాండ్ చేస్తున్నాం.
బీసీల ఐక్యత. We want justice. We want justice. We want justice. खबरदार एससी एसटी बीसी द्रोहुल्लारा. खबरदार एससी एसटी बीसी द्रोहुल्लारा. We want justice. We want justice. బాధిత కుటుంబాన్ని వెంటనే బాధిత కుటుంబాన్ని వెంటనే బాధిత కుటుంబాన్ని వెంటనే జై బీసీ. జై బీసీ. జై బీసీ. బీసీల ఐక్యత. బీసీల ఐక్యత.